నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్నో పర్యటనలు చేశారు ప్రజల మీద ఎంతో బాధాకరమైన వార్తలు అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ అక్కడ మృతి చెందడం కానీ అనేక రకాలు జరుగుతూనే వస్తున్నాయి పర్యటనలో మరి అయితే రేపు ఎల్లుండి చిత్తూరు పర్యటన చేయబోతున్నారు ఆ చిత్తూరు పర్యటనలో కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి. అండ్ గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పర్యటనలు చేశారు ఎంతో విధ్వంసం సృష్టించారు ప్రజల్ని ఇబ్బంది పెట్టించేలా చేశారు ఎంతమంది మృతి చెందారు చూస్తూనే ఉన్నాం అయితే రేపు ఎల్లుండి చిత్తూరు పర్యటన అని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది మేడం ఈ పర్యటన అంటే ఏం చెప్తారు మనం పొగాకు రైతులు చూసాము, మొత్తం బేళ్ళని తొక్కించేసి చెప్పుల కాళ్ళతో అక్కడ మహిళల మీద వాళ్ళు రాళ్ళు విసిరి అవన్నీ చేశారు ఎవరు వైసీపీ వాళ్ళు. తర్వాత మీరు చెప్పినట్టు రెంటపాళ ఏకంగా మనకు తెలుసు, అతన్ని చక్రం కింద వేసి అతన్ని పక్కకి ఈడ్చేసి యాక్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెడితే వెంటనే ఆ లూత్ మేరీని ఇంటికి పిలిపించి బెదిరించి ఇవన్నీ మనం చూసాం. 10 లక్షలతో చేతులు దులుపుకోవాలనుకోవడం ఇవన్నీ జరిగాయి. అంటే కేసు పక్క నడుస్తూ ఉండగా ఆవిడని పిలిచి మాట్లాడటం అనేది ఎంత తప్పో అందరికీ తెలుసు, కానీ వాళ్ళకి తెలియలే. ఇప్పుడు ఈ తోతాపురి మామిడి అంటే వీళ్ళు లేని ఒక ఇష్యూని సృష్టించి దానికోసమని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని, తద్వారా ఈయన వెళ్ళి ఒక పరామర్శ పేరుతో వెళ్ళి అక్కడ వీరంగం సృష్టించటం, ఇది వీళ్ళ టెక్నిక్. ఇప్పుడు మనం చూసాము చెవిరెడ్డిని సిట్టు వాళ్ళు పిలిస్తే ఎట్లా వీరంగం వేశాడు. అంటే ఇవి నేర్చుకున్నారు వీళ్ళు. అంటే ఒక సరైన పద్ధతిలో వెళ్లకుండా ఒక అంటే ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు, ఈయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు, ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని చంపించేసి 3 చనిపోయారు ఈయన పర్యటనలో రెంటపాళ్ళలో. ఇప్పుడు ఎంతమందిని చంపుతాడు? ప్లస్ అసలు నీకు ఇంతమందికే అని అనుమతి ఇచ్చినప్పుడు, మీకు 3 కార్లు 100 మందికి అని అనుమతి ఇచ్చినప్పుడు మీరు పొలోమని అంతమందిని వేసుకుని ఎందుకు వెళ్ళారు? మళ్ళా ఇప్పుడు ఈ తోతాపురి మామిడి విషయంలో చిత్తూరు పర్యటన ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ 8 రూపాయలు ఉన్నది కిలో, ఇంకో 4 రూపాయలు పెంచి 12 రూపాయలు చేశారు. చేశాక 3.1 మెట్రిక్ టన్ను తిరుపతి, అన్నమయ్య జిల్లా మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కోవటం జరిగింది. ఎవరు ట్రేడర్స్ కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కావచ్చు. ఇంకో 81 మెట్రిక్ టన్నులు ర్యాంప్ ద్వారాను మరొక దాని ద్వారా వాళ్ళు ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి ఈయన బాధ వెళ్ళి ఎవరిని పరామర్శిస్తాడు? అక్కడ మామిడి చెట్లను పరామర్శిస్తాడా? అంటే కాయలన్నీ కోసేసాక ఉత్త చెట్లు ఉంటాయి కదా, కాయలు లేకుండా, వాటిని పరామర్శిస్తాడా? లేకపోతే వెళ్ళి రైతులకి ఏం చెప్తాడు? ఎందుకంటే రైతులు ఇప్పుడు ఏమి ఉద్యమం చేయట్లేదు, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. అందులో చిత్తూరు జిల్లాలో వాళ్ళు అసలు ఉండరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అటువంటప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ ఏ శవ రాజకీయాలు చేస్తాడు? ఎవరిని చంపిస్తాడు? తర్వాత ఇప్పుడు 500 మందికే పర్మిషన్ ఇస్తే ఈయన ఆ మాటకు కట్టుబడి ఉంటాడా? మీరు 500 అన్నారు, నేను 5,000 మందితో వెళ్తాను, నేను ఆపలేను, వాళ్ళు నా మీద ప్రేమతో వచ్చారంటాడా? తర్వాత సీఎం తర్వాత జై జగన్ ఈ నినాదాలకి పులి స్టాప్ పెడతారా లేదా? తర్వాత ర్యాలీలు ధర్నాలు రోడ్డు పొడుగునా చేయకూడదని చెప్పారు. సో కామ్గా వెళ్తారా లేదా? ఎందుకంటే మొన్న మనకు తెలిసి నెల్లూరు పర్యటన రద్దు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆయన ఆ హెలిప్యాడ్ ఇచ్చిన చోట్లంతా ఆయనకు నచ్చలేదు. ఒక చోటేమో ఏంటో అంత ముళ్ళ పొదలు అవి ఇవి ఉన్నాయి. అంటే ఆయనకి ఎక్కడ చెప్తే అక్కడ ఇచ్చేసేయాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రభుత్వం కదా నడుస్తుంది, వైసీపీ నడుస్తుంది ఆయన దృష్టిలో. అందుకే జై జగన్, సీఎం జగన్ అన్న. రేపు చిత్తూరు పర్యటనకు కూడా హెలిప్యాడ్ ఎక్కడానని చెప్పి కార్యకర్తలు పరిశీలిస్తున్నారు ఎక్కడానని. అదే మరి, అంటే ఈయన నడవలేడు పాపం, వయసు అయిపోయింది కదా, ముసలాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే మరి యంగ్ అండ్ ఎనర్జెటిక్, అందుకని ఆయన 74 ఏళ్ళ ముసలాడు, ఆయన నడుస్తాడు. ఈయన 52 ఏళ్ళ వృద్ధుడు, ఈయన నడవలేడు. ఈయనకి ఎక్కడ కుందకూడదు, మళ్ళీ షర్టు నలగకూడదు, మొహం వాడిపోకూడదు. అందుకని ఈయన ఎక్కడ చెప్తే అక్కడ ఇవ్వాలను. అందుకని అంటే ఈయనకు అసలు ర్యాలీలకు అనుమతి ఇవ్వడం సబబా? ప్రజల దగ్గర ఒక పోలింగ్ పెట్టాలండి. ఈయన ఏ జిల్లాకి వెళ్తానంటారో ఆ జిల్లాలో ఒక పోలింగ్ పెట్టాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈయన ఇట్లా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు.
గతంలో మీరు చూసుకుంటే కనుకైతే ఈయన ర్యాలీలకు అది వెళ్తే అదొక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, చెప్పింది చేయడనమాట. ఇప్పుడు గతంలో పరదాలు కట్టేశాడు, చెట్లు నరికించేశాడు, ఎవరు వ్యాపారాలు చేసుకోకుండా ఆయన హయాంలో చేశాడు 5 ఏళ్ళు. ప్రజలు అప్పుడు పడ్డ ఇబ్బందులు సరిపోవా? ఇప్పుడు మళ్ళీ కొత్త ఇబ్బందులు కదా. ఈయన వెళ్తున్నాడంటే మళ్ళీ పరదాలు కట్టాలా? లేదు, ప్రజలు రోడ్డు మీదకి రాకూడదా? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోకూడదా? పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదా? అంబులెన్స్కి దారి ఇవ్వరా వీళ్ళు? అంటే ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడా? అంటే ఈయన ఇంట్లో కూర్చోపెట్టినా కూడా ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. అంటే ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి ఆయన బాధ అనమాట. 250-300 కోట్లు లిక్కర్ స్కామ్లో సంపాదించి ఆ డబ్బు పంచిపెడితే ప్రజలు నాకు ఓటు వేయరా? ఆయన బాధ అది. సొమ్ముపై దిమ్ము పట్టి అంటారు అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ అది. కాబట్టి అసలు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలండి. అంటే దీని మీద ఏదైనా అట్లాగా వీళ్ళు వీటికి అనుమతులు ఇవ్వకుండా ఏమన్నా చెయ్యొచ్చా ఈయన ప్రయాణాలకి? ఈ రకంగా రేపొద్దున పాదయాత్ర అంటున్నాడు ఆయన. ఇంకా పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు ఎంత ఇబ్బందులు గురవుతారో మనకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి స్వలాభం తప్ప పరుల గురించి ఆలోచించడం తెలియదు ఆయనకి. అందుకోసం ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. ఏది ఏమైనా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎన్ని ప్రాణాలను లేపేస్తారు, ఈయన ఏ రకంగా రాజకీయాలు చేస్తాడు ఆయన. మళ్ళీ రాజకీయాలు చేయటంలో కూడా మళ్ళా అధికార పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టబోతున్నాడు, అధికార పార్టీ మీద ఎలాంటి నిందలు వేయబోతున్నాడు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలేనండి. కాబట్టి రేపొద్దున ఆయన వెళ్తాను అంటే 9వ తారీఖు ముందు ఆయన వస్తున్నాడంటే ప్రజలు భయపడుతుంది. మనం చూసాం కదా మేడం, పొదిలిలో ఏం జరిగిందో, పొగాకు రైతులు ఇక్కడ గుళ్ళ చేసింది జరిగింది. మన ఇటు మిర్చి ఆడ దగ్గర మిర్చి బస్తాలు తీసుకెళ్ళింది జరిగింది. మరి రేపు మళ్ళా చిత్తూరు పర్యటనలు మామిడికాయలు దొంగతనం చేస్తారా? ఈసారి అయితే చెట్లే పెరుక్కుని వెళ్ళిపోతారా? అదొకటి మనం చూడాలి. ఏది ఏవైనా సుబ్బిపల్లి వెంకిచావని జగన్మోహన్ రెడ్డి యాత్రలు ప్రజల పాలిట చాలా అవి వాళ్ళకి ఒక ఏమనాలి గుదిబండల్లాగా మారుతున్నాయి. మేడం, మొన్న తెనాలి పర్యటనలో జరిగిన ఘటన చూసాం. అయితే వాళ్ళ కార్యకర్తల మీద ఇప్పుడు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పేరు నాని అయితే వచ్చి హాజరయ్యారు. ఇక తర్వాత అంటే ఏం చెప్తారు మేడం అందులో? వాళ్ళు ఏం చెప్తారండి, వాళ్ళు ఎలాగ దాన్ని మాఫీ చేసుకోవాలి, ముందు వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో కదా ట్రైన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి అవేం పెద్ద విషయాలు కాదు, నల్లేరు మీద నడకే వాళ్ళకి అబద్ధం చెప్పటం. అందుకని ఏ కథలైనా చెప్పగలరు, ఇలాంటి కట్టుకథలైనా చెప్తారు వాళ్ళు. అదేం పెద్ద విషయం కాదు. అది పేర్ని నానియ, అంబటి రాంబాబా, వాళ్ళకు ఉన్నదే అది కదా అలవాటు. వాళ్ళు కొత్తగా నేర్చుకోకర్లా. వాళ్ళు ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే నేర్చుకోవాలి తప్ప అది కుదరని పని వాళ్ళకి. లేదు, అసలు మీ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరుగుతోందని తెలుసుకోవటం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏ నియోజకవర్గంలో ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు. కాబట్టి ఇలాంటివైతే వీళ్ళు అవలీలుగా చేసేయగలరు. అలాంటివైతేనే ఆలోచించి చేయాలి. కొంచెం అది కష్టం వాళ్ళకి. ఎందుకంటే మంచి చేయలేరు, కానీ చెడు చేయడం ఈజీ కదా. మంచి ఎవడైనా చేస్తాడు, చెడు అందరూ చేయలేరుగా. అందుకని చెడు చేయడంలో ఆరితేరిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. కేసులో పేరు నాని కేసులో కానీ ఇప్పుడు కార్యకర్తలు కానీ 113 మంది ఉన్నారు మేడం. 13 మంది వాళ్ళు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ జరుగుతుంటే అంటే వాళ్ళు రప్ప నరుగుతామని ప్లాకార్డులు పట్టుకున్నది చూసాం మనం. అది ఎవరు ముద్రించారని ప్రశ్నలు అడుగుతుంటే కానీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఏం చెప్తారు మేడం? వాళ్ళు సమాధానం చెప్తే మీరు ఆశ్చర్యపోవాలి. చెప్పకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళని మీరు పక్కాగా తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? అందుకని వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ బ్యాచ్, ఖచ్చితంగా వాళ్ళే చేసి ఉంటారు, అందులో సందేహం అక్కర్లేదు. వాళ్ళ వెనకాల ఎవరుంటారు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటారు, లేకపోతే సజ్జలు ఉంటారు, లేకపోతే మరొక ఎక్స్ ఉంటారు. కాబట్టి అదే ఉంది, 4 పీకితే వాళ్ళే చెప్తారు. అంటే మీరు అలా కొట్టమంటారా అని మీరు అనొచ్చు నన్ను. మరి తప్పు చేస్తే కొట్టాలిగా, తల్లైనా దండిస్తుందిగా. మరి కత్తులు పట్టుకుని నరికేస్తాం మేము రప్పరప్ప అంటే ఉతిగా ఆరేకి ఏం చేయాలి వాళ్ళని? అందుకని ఉతకడంలో తప్పు లేదండి. వాళ్ళ చేత నిజాలు కక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళని నిల్చోబెట్టి అడిగితే వాళ్ళే. థ్యాంక్ యూ మేడం.